ఇద్దరం ఉన్నటువంటి విద్యార్థులందరికీ అంటే ఆధునిక సాంకేతిక యుగంలో మనం ఉన్నప్పుడు ఏఐ మొత్తం కూడా మనల్ని ఏలుతున్నటువంటి సందర్భంలో మరి ఒక పుస్తక పఠనకు చాలామంది విద్యార్థులు కావచ్చు, మరి రానున్న తరాలు కావచ్చు, దూరం కావాల్సినటువంటి అంటే దూరం అయ్యేటువంటి ఆ సందర్భాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. కాకపోతే ఈ యొక్క సెల్ ఫోన్ మనం ఎంత వాడతామో దానికన్నా భిన్నంగా మరి పుస్తకాలు చదివితే అంతకంటే ఎక్కువ జ్ఞానం అనేది వస్తుందనేది ఒకసారి మనం అంటే ప్రయోగపూరితంగా చేస్తే మనకు అది అర్థమవుతుంది. ముఖ్యంగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఒకటే మాట చెప్తాడు, అంటే చాలామంది ఒక సామాజిక స్పృహతోని సామాజిక బాధ్యతతోని ముందుకు వచ్చిన వాళ్ళు చాలామంది కూడా విగ్రహారాధన అనేది చేస్తూ ఉంటారు. కానీ అప్పుడు అంబేద్కర్ ఏం చెప్తాడంటే అంటే అంబేద్కర్ మాటల్లో ఒకసారి మనం చూసుకున్నట్లయితే, నేను విగ్రహాలలో లేను, పుస్తకాలలో ఉన్నాను, నన్ను పూజించకండి, నన్ను చదవండి అని ఈ యొక్క మంచి మాటను ఈ యొక్క అంబేద్కర్ యొక్క జీవిత చరిత్రను చూస్తే మనకు అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ముఖ పుస్తకాలను వదిలిపెట్టి పాఠ్య పుస్తకాల వైపు మొగ్గు చూపుతారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మా యొక్క యూనివర్సిటీకి వచ్చినటువంటి పెద్ద సాహిత్యకారులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా ముగిస్తాం.